ఓ పేషెంట్ కోసం గార్డియన్ గా మీ అన్నయ్యలా తప్పని పడే మనిషిని నేను ఇంతవరకు చూడలేదయ్యా. ఎక్కడో చూసా 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 చూసా. హలో, నా కొడుకును పెళ్లి కొడుకుని చెయ్యండ్రా. బేటా బేటా, నీ నందిని దొరికింది. బేటా, నందిని దొరికిందా? దొరికిందిరా. ఎవడైతే నిన్నిలా చేశాడో వాణ్ణి నీ కళ్ళ ముందే చంపి నీ పెళ్లి చేస్తాను. నువ్వు ధైర్యంగా రా. ఎక్కడికమ్మా? నా కొడుకు దగ్గరికి. ఎక్కడికి? ఆ లక్ష్మిగారి దగ్గరికా? వాడు మీకు అన్నయ్య కాకపోవచ్చు, కానీ నాకు కొడుకు. వాడి చెల్లికి గుక్కిడి పాలిచ్చానని మన కుటుంబం పరువు రోడ్డు పాలు కాకుండా చూశాడు. వాడురా నిజమైన కొడుకు. రేయ్, మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. మర్యాదగా వచ్చి వాడికి క్షమాపణ చెప్పి వాణ్ణి ఈ ఇంటికి తీసుకురండి. లేకపోతే మొత్తం ఆస్తంతా వాడి పేరు మీద రాసిస్తాను. ఒరేయ్ జనార్దన్, పచ్చని నా కుటుంబంలో అడుగుపెట్టా. ఎవరికి కాకుండా చేశా. నిన్ను చంపేయమని నా పెద్ద కొడుకుతో ఒక్క మాట చెప్తే 2 నిమిషంలో నువ్వుండవు. గుర్తుంచుకో. ఏంటంకుల్, ఆస్తంతా వాడికి రాసిచ్చేస్తానంటుంది? అసలు వాడు ఉంటే కదా చంపేద్దాం, అందరినీ చంపేద్దాం. వదినా, తర్వాత నాకు కూడా గోరింటాకి ఎట్టవా? గోరింటాకు ఆడవాళ్ళు పెట్టుకుంటారు, నీకెందుకు? ఇంత ముందు ఆడోళ్ళు చెవులకు దుద్దులు ఎట్టుకునేవాళ్ళు, ఇప్పుడు మగోళ్ళు ఎట్టుకుంటున్నారు. ఇంత ముందు ఆడోళ్ళు జుట్టు పెంచుకునేవారు, ఇప్పుడు మగోళ్ళు పెంచుకుంటున్నారు. అప్పుడు ఆడోళ్ళు చేసిన ఇప్పుడు మగోళ్ళు చేస్తమే ఫ్యాషన్ అమ్మా. అయితే వెళ్ళి చీర కట్టుకో. గడిచింది మీరేనా? నేనే నేనే. ఏం అరు 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 నందిని, నందిని, కమర్ స్పీకర్ అయితే. నందిని, ఎంతకాలం ప్రయత్నించడం మా వల్ల కాలేదు. మీ మాట వెనక స్పృహలోకి వచ్చింది. ఆమెకు మీరంటే ప్రేమైనా ఉండాలి, భయమైనా ఉండాలి. భయమే భయమే.
నిన్ను చూసా నా కొడుకు భయపడుతుంది. నువ్వా నా కొడుకును కొట్టింది? ఆ? ఏముందిరా నీ దగ్గర? ఇక్కడి నుంచి కలకత్తా వచ్చి నా కొడుకుని కొట్టెళ్తావురా? వాడిని చూడగానే అందరూ సాఫ్ట్ అనుకుంటారు, కానీ వాడు కొడితే ఇలాగే ఉంటుంది. నేను చెప్పేగా, వాడిని బలంతో కాదు సెంటిమెంట్తో కొట్టాలి. ఏయ్! తమ్ముడు, మాకు ఆస్తే కావాలి, అన్నయ్య వద్దు. మా కోసం ఏమైనా చేస్తానంటావుగా, మాకు దూరం అయిపో. వీరికి ఆ సెంటిమెంట్ కూడా చూపించు. రిజిస్ట్రార్, నా కొడుకు పెళ్లికి సాక్షి సంతకం నేను వీడి రక్తంతో పెట్టాలి. రేయ్, నువ్వు నా కొడుకును కొడితే నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నీకు ఆ బాధ చూపించరా? ఆ? చూపించరా? చూపిస్తాను చూడు. రేయ్! రేయ్! తెలిసిందా? ఇదేరా నేను పడ్డ బాధ కూడా. రేయ్! అంకుల్, ఏంటి అంకుల్ ఇది? అంతా మీరు చెప్పినట్టు చేశాం కదా, ఇప్పుడు మమ్మల్ని కొడతారేంటి? ఆస్తి కోసం అన్నయ్యనే వద్దనుకున్నారు మీరు, అదే ఆస్తి కోసం మిమ్మల్ని వద్దనుకున్నాను నేను. తప్పేముంది? చెప్పాను కదరా, అందరినీ చంపేస్తానని. అందరినీ చంపేస్తాను.
నందిని వస్తున్నానండి. ఏమండి? సారీ అన్నయ్య. అన్నయ్య రే ఏంట్రా ఇది? మమ్మల్ని క్షమించన్నయ్య. నీకు దూరంగా మేము ఉండలేం. మనం ఎప్పుడూ దూరం కాం. మీరెప్పుడు నా గుండెల్లోనే ఉంటారు. రాన్నే మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇక నుండి ఆ ఇల్లు ఆస్తి అంతా నీదే. నీ వెనక మేమంతా. వద్దురా, ఆస్తి మీరు ఉంచుకోండి. అమ్మని నాకు వదిలేండి, నేను ఇక్కడే ఉంటాను. అన్నయ్య నువ్వు ఆ ఇంటికి రాకపోతే మేము కూడా ఇక్కడికే వచ్చేస్తాం. నీతోనే ఉంటాం. ఎక్కడైనా మనం అంతా కలిసే ఉందాం అన్నయ్య. పెద్దబాబు, చిన్నవాళ్ళు తప్పు తెలుసుకున్నారుగా, అందరం కలిసే ఉందాన్రా. ఎవడ్రా నువ్వు? లక్ష్మి లక్ష్మి లక్ష్మీ నారాయణ. నా అడ్డాకి వచ్చి నా వాడినే కొడతావా? నీ వాళ్ళనేంట్రా, నిన్నే కొడతా. నా స్టేటస్ తెలియకుండా కొడుతున్నావు. కొట్టడానికి కావాల్సింది స్టేటస్ కాదురా, స్టామినా. స్టామినా